శుభ్మన్ గిల్ వీరకుమ్ముడు కుమ్మిన గుజరాత్ టైటాన్స్ ఓటమి బాట నుంచి బయటపడలేదు. టాప్ ఆర్డర్ కుప్పకూలిన దశలో శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్తో 200 లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా 2 ఓటముల నుంచి తేరుకుని గుజరాత్ నుంచి మ్యాచ్ను పంజాబ్ చేజిక్కించుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పీబీకేఎస్ 3 వికెట్ల తేడాతో జేటీపై విజయం సాధించింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 200 లక్ష్యాన్ని సాధించి సత్తా చాటింది. టాప్ ఆర్డర్లు కుప్పకూలిన వేళ మిడిల్ ఆర్డర్లో వచ్చిన శశాంక్ సింగ్ గెలుపు ధీమాతో ఉన్న గుజరాత్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. 6వ స్థానంలో వచ్చినా కూడా జట్టును విజయ తీరాలకు చేర్చిన విధానం చూస్తే అభినందించకుండా ఉండలేం. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే మైదానం వీడగా జానీ బెయిర్స్టో బ్యాట్తో పర్వాలేదనిపించారు. వీరిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత నిమిషాల వ్యవధిలో బ్యాటర్లు మైదానం వేడారు. శామ్ కరన్, సికిందర్ రాజా, ఆశుతోష్ శర్మ వరుసగా అవుట్ అయిన సమయంలో 6వ స్థానంలో శశాంక్ సింగ్ బ్యాట్ పట్టాడు. అప్పటికే ఓటమి ఖరారు చేసుకున్న పంజాబ్ కింగ్స్లో తన బ్యాట్తో ఆశలు రేపి చివరకు విజయాన్ని అందించాడు. 29 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ను తన వైపునకు తిప్పుకున్నాడు. 6 4లు 4 6లతో రెచ్చిపోయాడు. అయితే ఫీల్డర్లు 2 క్యాచ్లను మిస్ చేయడం శశాంక్కు అదృష్టంగా మారింది. ఛేదనకు దిగిన పంజాబ్ను 15 ఓవర్ల వరకు గుజరాత్ బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ వేశారు. కానీ చివరి 5 ఓవర్లు మ్యాచ్ను చేజార్చుకున్నారు. స్నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నాల్కొడే ఒక్కో వికెట్ చొప్పున తీశారు. బౌలింగ్లో సమిష్టి కృషి ప్రదర్శించిన చివరి వరకు నిలబెట్టుకోలేదు. మ్యాచ్ చేజార్చుకోవడంలో బౌలర్ల తప్పిదం లేదు. ఫీల్డింగ్ విషయంలో తప్పులు దొర్లడం ఫలితం తారుమారైంది. ముఖ్యంగా శశాంక్ సింగ్ చెందిన 2 క్యాచ్లు మిస్ చేసుకోవడం జట్టును ఓటమి బాట పట్టించింది. బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలర్లు నిలకడైన బంతులు వేస్తూనే వికెట్లు తీసేందుకు ప్రయత్నించారు. కానీ మైదానంలో పాతుకుపోయిన గిల్లు మాత్రం అవుట్ చేయలేకపోయారు. కగిసో రబడా 2 వికెట్లు, హర్షల్ పటేల్, హరిప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో హ్యాట్రిక్ ఓటముల నుంచి పంజాబ్ తప్పుకోగా గుజరాత్ 2వ ఓటమిని చెవిచూస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిన్నబాబు సిద్ధంగా ఉన్నారు. 6 పరుగుల తేడాతో విజయాన్ని అయితే సంపాదించుకున్నారో చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మొత్తానికి 3 మ్యాచ్లు గెలిచింది. అంటే 3 మ్యాచ్లు గెలిచి కూడా ఇటు పాయింట్ల పట్టికలో అయితే అగ్రస్థానానికి ఎగబాకిందని చెప్పాలి. ఫస్ట్ ప్లేస్లో అయితే కేకేఆర్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అయితే 2వ ప్లేస్లో కొనసాగిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ అయితే ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఓపెనర్లు అయితే విజృంభించారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు బౌలింగ్లోనే తన ప్రతాపం చూపినటువంటి సునీల్ నరైన్ గత కొన్ని సీజన్ల నుంచి అయితే ఓపెనర్గా బ్యాట్స్మెన్గా దిగుతున్నాడు. అయితే కేకేఆర్కి మొదటి నుంచి కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా దిగినటువంటి సునీల్ నరైన్ అయితే ప్రతిసారి కూడా తనదైన శైలిలో తన మార్కు ట్రేడ్ షాట్స్తో అయితే అలరిస్తున్నాడని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే సునీల్ నరైన్ విజృంభించాడని చెప్పాలి. ఊచకోత కోశాడు ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ని. అయితే కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు రాబెట్టాడు. అందులో 7 సిక్సర్లు 7 4లు ఉన్నాయి. మొత్తం బౌండరీ రూపంలోనే దాదాపు 50కి పైగా స్కోర్ సంపాదించాడని చెప్పాలి. అయితే ఒకానొక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇటు సునీల్ నరైన్ అవుట్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగే కనిపించింది. ఆ తర్వాత మరో ఎండ్లో ఉన్నటువంటి రఘువంశీ కూడా, అంటే అతను ఈ మ్యాచ్లోనే కేకేఆర్కి తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. అతను కూడా 50కి పైగా పరుగులు చేయడం జరిగింది. 29 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. మొదటి హాఫ్ సెంచరీ కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇటు సునీల్ నరైన్ అటు రఘువంశీ వీళ్ళిద్దరి తాకిడితో అయితే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్కి అయితే ముచ్చెమటలు పట్టించారని చెప్పాలి. వీళ్ళిద్దరు ముఖ్యంగా సునీల్ నరైన్ 85 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రఘువంశీ కూడా తనదైన శైలిలో హాఫ్ సెంచరీ సంపాదించాడు. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఇటు రసెల్ 41 పరుగులు సంపాదించాడు. కేవలం 19 బాల్లోనే 41 రన్స్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా తనదైన శైలిలో కూడా వాళ్ళందరూ కూడా ట్రేడ్ మార్క్ షాట్స్తో అయితే కొద్దిగా గొప్ప స్కోర్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 272 పరుగులు అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే సాధించారు. సో ఇటు ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉన్నటువంటి 277 పరుగుల రికార్డు అయితే ఐపీఎల్ సీజన్లో అదే అత్యధికం. అయితే ఒకానొక టైంలో ఈ స్కోర్ని కూడా బీట్ చేసి రికార్డు నెలకొల్పే దిశగా అయితే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్మెన్లు అయితే బ్యాట్ జూలిపించారని చెప్పాలి. అయితే ఈ రికార్డు బ్రేక్ అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా చివర్లో బౌలింగ్ చేసినటువంటి ఇషాంత్ శర్మ
2 వికెట్లు తీసుకొని చాలా తక్కువ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆ ఓవర్లో కేవలం 8 నుంచి 10 పరుగుల లోపే, అంటే 10 పరుగుల లోపే స్కోర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ రికార్డు ఏదైతే ఉందో 277 పరుగుల రికార్డు, అది బ్రేక్ అవుతుందని అనుకున్నటువంటి ఆడియన్స్కి కూడా నిరాశ మిగిలిందని చెప్పాలి. ఓవరాల్గా అయితే ఐపీఎల్లో అయితే 2వ అత్యధిక స్కోరు నమోదు చేయడం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ పేరు మీద. ఇటు కేకేఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా సునీల్ నారాయణ్, అలాగే రఘువంశీ, అలాగే రసెల్, ఆ తర్వాత వచ్చినటువంటి రింకు సింగ్ కూడా తనదైన శైలిలో కేవలం 8 బాళ్ళు ఆడే 26 పరుగులు సంపాదించడం జరిగింది. ఓవరాల్గా 272 పరుగులు టార్గెట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత చేజింగ్కి దిగారు ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ ఢిల్లీ క్యాపిటల్స్లో వార్నర్ మొదటగా కాసేపు బాగా ఆడినప్పటికీ కూడా ఎప్పుడైతే వార్నర్ గేర్ మార్చిన మరుక్షణమే అనూహ్య రీతిలో అవుట్ అవ్వడం జరిగింది. సో బౌల్డ్ అవ్వడం జరిగింది. బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని బౌల్డ్ అవ్వడం జరిగింది. వార్నర్ పెవిలియన్ దారి పెట్టాడు. ఆ 3-4 ఓవర్లోనే, అంటే పవర్ ప్లేలోనే 4 వికెట్లు పోగొట్టుకొని కష్టాల్లో పడ్డారు ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఆ తర్వాత కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి, ఏదైతే డీసీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి రిషబ్ పంత్ ఉన్నాడో, అతను గాయం నుంచి ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన మొదటి మ్యాచ్లో కూడా మంచి ఫామ్ అయితే కనబరిచాడని చెప్పాలి. ఇటు ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రిషబ్ పంత్ 55 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత స్టబ్స్ కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడనే చెప్పాలి. వీళ్ళిద్దరు భాగస్వామ్యం, ఇటు స్టబ్స్ అలాగే రిషబ్ పంత్, వీళ్ళిద్దరు భాగస్వామ్యంలోనే 100 స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు స్కోర్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏ బ్యాటర్ కూడా చెప్పుకోదప్ప స్కోర్ అయితే చేయడం లేదు. అయితే రిషబ్ పంత్ ఒకానొక టైంలో అయితే చెలరేగిపోయాడని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే వెంకటేష్ అయ్యర్ వేసినటువంటి ఓవర్లో 6లు 4లు బౌండరీల మీద బౌండరీలు బాతు ఒక ఓవర్లో అత్యధికంగా 28 పరుగులు రాబట్టాడని చెప్పాలి. సో గేర్ మార్చినటువంటి రిషబ్ పంత్ ఫామ్లో కొనసాగుతున్నప్పటికీ అటైతే టార్గెట్ అయితే భారీగా ఉంది. ఈ భారీ స్కోర్ని ఛేదించాలంటే తప్పకుండా తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి రిషబ్ పంత్కు తెలుసు. సో ఆ టైంలోనే గేర్ మార్చి స్పీడప్గా, అంటే స్కోర్ బోర్డును పరిగెత్తించాడనే చెప్పాలి. సో ఆ టైంలో దూకుడుగా ఆడుతున్న టైంలోనే ఇటు రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు 166 పరుగులకి ఓవరాల్గా అయితే 20 ఓవర్స్ అయితే పూర్తి అవ్వడం జరిగింది. ఆల్అవుట్ కూడా అయినటువంటి పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్ది. సో మొత్తానికి 106 పరుగుల తేడాతో కేకేఆర్కి అయితే విజయాన్ని కట్టబెట్టారు, అప్పచెప్పారనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్. సో అయితే ఈ మ్యాచ్ గురించి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మొదటగా, అంటే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఇటు కేకేఆర్ ఉన్నప్పటికీ రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అయితే కొనసాగుతుంది. చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ అయితే కొనసాగుతుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైము చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచినప్పటికీ కూడా, సిఎస్కే మీద గెలిచినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి పాజిటివిటీని యూజ్ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఇటు ఈరోజు ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొత్తానికి ఓడిపోయిందని చెప్పాలి. మరి మున్ముందు మ్యాచ్ల్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపెడతారు, బ్యాటర్లోనే ఏమన్నా చేంజ్ చేస్తారా, లేదా ఇదే కొనసాగుతుందా, అంటే విజయావకాశాలకు ఏమన్నా చేరుతాయా అని చెప్పేసి మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి.